ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజైతే ప్రభు నీకు అన్ని విషయాలు విడిపించడానికి, బలపరచడానికి, ఆయన కృపచేత నిన్ను మరలా లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు లేఖనాలు మనం విన్నప్పుడు అనేక భక్తుల జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి వారిని బట్టి వారితో ఉన్నటువంటి వారందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి నూతనమైనటువంటి శక్తితో ఇంకా ఆయన పని చేయడానికి ఆయన కృపలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తూ ఉంటామో మన పనులన్నింటిలోనూ కూడా ఆయన కృప చూపించడానికి, నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 12:1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరి అయిన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు కనుక సంఘంలో అనేక మంది చొరబడి గలిబిలి చేస్తూ ఉన్నారు. సంఘంలో బలవంతులుగా ఉన్నటువంటి వారిని ఈడ్చుకొని పోయి వారి యొక్క విశ్వాసాన్ని దొంగలించాలని ఎంతోమంది కాచుకొని ఉన్నారు. యాకోబు అయితే చనిపోయాడు, పేతురైతే చెరసాల్లో పెట్టబడి ఉన్నారు. అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాను. పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంతకుమించి ఎవరైనా ఏం చేయగలరు? ఒక పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన తప్ప మరేమి కూడా చేయలేరు. పేతురైతే చెరసల్లా ఉన్నాడనేటువంటి విషయం వారిని ఎంతగానో బాధించింది. అది వారిని ఎంతో దుఃఖపరిచేటువంటి విషయం అయినప్పటికీ అందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురైతే చెరసల్లో ఉంచబడుతూ ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే అతని విషయంలోని అతనిని బట్టి సంఘం అంతటిని బలపరచాలని ఎంతగానో కోరుకున్నాడు. ఎందుకంటే పేతురు చేయవలసిన పని ఎంతో ఉంది కాబట్టి. హేరోదు అతని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మీద నిద్రించుండెను. మరియు కావలవారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూడండి. పేతురు అలా బంధింపబడడం, సంఖ్యలలో ఉండడం శత్రువులందరికీ కూడా ఎంతో బలాన్ని కలిగించింది. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరిని ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా వారి హృదయంలోనే పుడుతూనే ఉంది. ఒక్కొక్క విషయంలో సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో బలం పొందుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అయితే ఈరోజు పరిచర్య చేసేటువంటి వారు అందరి పక్షంగా ఉన్నారు. ఆ పరిచర్యలోని శక్తివంతంగా పరుగులెడుతున్నటువంటి విశ్వాసాల విషయంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు పేతుని విడిపించినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి విడిపించెను. దూత అయితే త్వరగా పరిగెత్తమని పేతురుతో మాట్లాడుతూ ఉంది. దూత చెప్తూ ఉంది, నీవు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో. అతడు అలా చేసిన తర్వాత దూత అతని నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక అతడు దర్శనం కలిగినని తలంచెను. అతను ఇంకా హృదయస్థితి ఎలాగుందనేది చూడండి. పేతురికైతే సంఘం గురించినటువంటి భారం ఎంతో అధికంగా ఉంది కనుక అతను ఒక రకమైనటువంటి గందరగోళం పరిస్థితిలో ఉన్నాడు. అదొక దర్శనముగా అతను భావిస్తూ ఉన్నాడు. నిజముగా పేతురుకు తెలివి వచ్చినప్పుడు దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకుంటూ మారుపేరు గల యోహాను తెలియని మెరీ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ప్రార్థన, ప్రయాస, భారము, కన్నీళ్ళు, సంఘాన్ని బలపరచలేనటువంటి ఎంతో అత్యాశక్తి పేతుని బయటకు తీసుకొని రావడానికి ఎంతో కృప చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహిమ నీతో ఉంది, ఆయన సన్నిధి నీతో ఉంది. తర్వాత ఏం జరిగిందో పేతురు తన వారందరికీ వివరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారు ఎంతో బలం పొందుకున్నారు. కానీ తర్వాత ఎవరైతే శత్రువులుగా ఉండి అతనికి ఇలా చేయాలనుకున్నారో అక్కడ చెరసాల్లో కానీ చుట్టుపక్కల అంతా కూడా గందరగోళం నెలకొంది. కానీ సంఘం అయితే ఎంతో బలం పొందుకుంది. ఇంకా ప్రభు అందరిని అలా విడిపించడానికి శక్తిమంతుడని తెలుసుకొని ఇంకా అత్యాశక్తితో పరిచర్య చేయడానికి వారు పరుగులెడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో దాంట్లోనూ ముందుకు కొనసాగు. నీ యొక్క
ఈ భూలోక సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కానీ ఇంకొకటి కానీ నువ్వు నడిపిస్తున్నటువంటి పరిచర్యకి ఆటంకం కలగకుండా నువ్వు చేస్తున్నటువంటి అది చిన్న పని అయినప్పటికీ కూడా నమ్మకంగా చేయడానికి నువ్వు చేసినప్పుడు నువ్వు దేవునికి కావాలి. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని అన్ని పరిస్థితుల నుంచి విడిపించి ఆయన సమృద్ధిగా అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి, ఈ దిన మనం ప్రార్థన చేస్తుండగా పేతురు విడిపించబడాడనేటువంటి వార్త ప్రభా సంఘస్థులందరికీ ఎంత బలంనైతే చేకూర్చుందో తండ్రి. పరిచర్య చేసేటువంటి వారు నాయన వారు ఆ స్థలములలో నుండి ఎంతగానో స్తుతించారో ప్రభా. నీ నామం ఎంతగా కనపరచబడిందో తండ్రి. నువ్వు మా కొరకైతే ప్రభా నేను విశ్వాసంలో బలపరచడానికి శక్తిమంతుడు కనుక ఏదైనా మన ప్రతి పరిస్థితిని మీ స్వాధీనం నీ మహిమతో నింపి ప్రభా అన్ని విషయాల్లో విడిపించమని బలపరచమని కృప చూపమని కృంగిన వారిని అందరినీ లేవనెత్తి ప్రభా నీ మహిమతో నింపి నడిపించమని పరిచర్య ప్రతి ఒక్కరూ చేయడానికి నాయన గొప్ప బలమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.